ఎక్కడ కూడా దుష్టులతో సహవాసం చేసి బాగుపడ్డ వాళ్ళు లేరు. దుష్టులతో సహవాసం చేసి చెడిపోయిన పాడైపోయిన వాళ్ళే మనకు కనబడుతున్నారు. ఒక్కసారి మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు, మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరుగా పరీక్షించుకోండి. ఎక్కడైనా కానీ మీరు చూడండి, 10 మంది బ్యాంకు ఉద్యోగస్తులు కలిశారనుకోండి, ఏం మాట్లాడుకుంటారండి? లేదా 10 మంది విద్యార్థులు వాళ్ళ కాలేజీ గురించి, వాళ్ళ సిలబస్ గురించి, వాళ్ళ మార్క్స్ గురించి ఇలానే మాట్లాడుకుంటారా? మాట్లాడుకుంటారు. ఒక 10 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చున్నారంటే ఆ డిపార్ట్మెంట్ గురించిన విషయాలు మాట్లాడుకుంటారు. బ్యాంక్ ఉద్యోగస్తులు కూర్చున్నారంటే 10 మంది అలా మాట్లాడుకుంటారు. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చున్నారంటే దానికి సంబంధించిన సమస్యలు మాట్లాడుకుంటూ ఉంటారు. మరి అటువంటిప్పుడు 10 మంది దేవుని పిల్లలు కలిసి ఏం మాట్లాడుకోవాలి? మనం ఎవరు? దేవుని పిల్లలమా? దేవుని పిల్లలు. మరి 10 మంది దేవుని పిల్లలు కలిసినప్పుడు ఏం మాట్లాడుకోవాలి? మనం మాట్లాడుకోవడానికి ఏమీ లేవా? కానీ ఏం మాట్లాడుకుంటున్నారు? 4 కలిసిన, 5 కలిసిన, 10 మందిగా దేవుని పిల్లలు అనుకుంటే మీరు నిజంగా దేవుని పిల్లలు అయితే దేవుని పిల్లలుగా మీరు కలిసినప్పుడు మాట్లాడుకోవడానికి బైబిల్లో ఎంతమంది వ్యక్తులు లేరు? ఏమంటే ఒక అబ్రహాము గురించి మాట్లాడుకోవచ్చు కదా. అబ్రహాము దేవునికి స్నేహితుడండి. అబ్రహామును దేవుడు నా స్నేహితుడు అన్నాడే యెషయా గ్రంథం 41లో. మరి మన గురించి చెప్పగలడన్నమాట. యోసేపు చూసావా ఎలా కష్టకాలంలో ఒకటి దేవుని కోసం నమ్మకంగా బతికాడో, పాపం చేసే అవకాశం ఉన్న ఎలా పారిపోయాడో యోసేపు లాంటి. షారా చూసావా యజమానుడికి అన్ని విషయాలు లోబడుతూ బతికింది. ఒక ఇస్సాకు చూసావా తండ్రికి ఎంత విధేయుడిగా కనబడుతున్నాడో. ఒక రూతు చూసావా ఒక మంచి ఉత్తమరాలైనటువంటి ఒక కోడలగల చరిత్రలో నిలిచిపోయిందో. ఒక ఎస్తేరు చూసావా తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా ఒక అనాథగా, ఎలా అనాథగా ఉన్నటువంటి ఎస్తేరు ఆ రాజ్యానికి రాణిగా ఎలా మారిపోయింది? తనలో ఉన్న విధేయత కదా అని. ఏమంటే బైబిల్లో ఎంతో మంది భక్తులు ఉంటే బైబిల్లో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం పక్కన పెట్టి ఆడ సంగతి ఏంటి వీడి సంగతి ఏంటి అని మాట్లాడుకుంటున్నారు అని అంటే దేవుని పిల్లలు మాట్లాడుకోవాల్సిన మాటలు ఇవి.